అయితే ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా అయితే మాత్రం ఈ రోజు బెనిఫిట్ షోకి అయితే మాత్రం చాలా మంది అయితే యూత్ అయితే రావడం జరిగింది. ఒకసారి సినిమా కోసం అడుగుదాం ఎలా ఉంది ఏంటంటే వాళ్ళ మాటలు చేసుకుంటాం. అన్న సినిమా మామూలుగా లేదు, వేరే లెవెల్. యాక్టింగ్ హైలైట్ అన్న. చార్మీ లాగే ఉంది సినిమా. పర్లేదు, ఫస్ట్ హాఫ్ కొంచెం, సెకండ్ హాఫ్ మరి డౌన్ చేస్తాడు. పూరి మార్క్ అనిపించలేదు అసలు. చాలా బాగుందండి అసలు బెనిఫిట్ షో. అసలు సాంగ్స్ కానీ అసలు హైప్ చాలా బాగుంది. హీరో చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆల్సో ఫైట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఫైట్స్ అమేజింగ్ అసలు. అసలు రామ్ అంటేనే ఎనర్జెటిక్ స్టార్ పేరుంది. పూరి జగన్నాథ్ చేతిలో పడ్డాక దాన్ని ఎనర్జీ ఎలా అనిపిస్తుంది మీకు? ఎనర్జీ చింపేశారు అసలు. చాలా బాగుంది ఎనర్జీ అసలు. ఆ ఫైట్స్ కానీ ఫైట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఫైట్స్ అండ్ డాన్స్ ఆసమ్ అసలు చాలా బాగుంది. అంటే ఇప్పుడు సీక్వెల్ సినిమాలు అనగానే స్పాట్ 2 తీస్తే సినిమా ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఎలా ఉంది డబుల్ స్మార్ట్? డబుల్ ఇస్మార్ట్ అసలు వేరే లెవెల్ అండి. డబుల్ ఇస్మార్ట్ అసలు ఇస్మార్ట్ శంకర్ కంటే చాలా బాగుంది. చాలా బాగుంది. సినిమా బరిలో ఉంది, మరోపక్క డబుల్ స్మార్ట్ రెండు బరిలో ఉంది. హేట్ అయితే లేదండి, హేట్ అయితే అసలు లేదు. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వాలి, డబుల్ ఇస్మార్ట్ కూడా అదే ఐ మీన్ మిస్టర్ బచ్చన్ కూడా హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. మీరు చెప్పండి, సినిమా చూసి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది, చూడొచ్చు, అందరూ వచ్చి బాగా ఎంటర్టైన్ అవుతారు. అంటే కనిపించిందా పూరి మార్క్ కనిపించిందా దాంట్లో? హీరో ఎలివేషన్స్ గాని బాగుంది, బాగుంది, అంతా బాగుంది, వచ్చి చూడొచ్చు. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ సూపర్ అసలు, ఎరగదీసాడు రామ్ అయితే. డైరెక్షన్స్ డిపార్ట్మెంట్కి వస్తే ఎలా ఉంది మరి? డైరెక్షన్స్ కూడా, కెమెరామ్యాన్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. నచ్చుతుంది. ఇది బెనిఫిట్ షో అయినా ఏదైనా ఇది సూపర్ 100 crores బాక్స్ ఆఫీస్ లో చేస్తుంది. ఇది యావరేజ్ బ్రో, అంత ఏం లేదు బ్రో. ఫస్ట్ హాఫ్ బాగుందన్న, సెకండ్ హాఫ్ బాగా. అన్న ఇప్పుడు రామ్ అంటే లేడీస్లో కానీ ఒక లవర్ బాయ్గా మంచి గుర్తింపు ఉంది. చాక్లెట్ బాయ్ పక్కింటి అబ్బాయి లాగా ఉంటాడు. మనం నేను శైలి సినిమా చూసినా, కందిరేగి ఏ సినిమా చూసినా సరే ఒక లవర్ బాయ్ సాఫ్ట్ రోల్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్తో మాస్ రోల్కి వచ్చాడు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్తో డబుల్ మాస్ లో వచ్చి కనిపిస్తాడు. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు మరి ఫ్రెండ్స్? యాక్సెప్ట్ చేస్తారు. ఒక్కసారి మా ఓడు మ్యాథ్స్ ఎంటర్టైనర్ వచ్చాడంటే మా ఓడు లేడు. ఒకటే మాట, ఉస్తాద్ అంబా మొగుడు. విశాఖ జిల్లా సంఘం థియేటర్ అయితే ఉన్నాం మనం. డబుల్ ఇస్మార్ట్ శంకర్ బెనిఫిట్ షో అయితే మాత్రం సినిమా అయితే మాత్రం వేయడం జరిగింది. బెనిఫిట్ షో అనంతరం అయితే మాత్రం ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అయితే మాత్రం సినిమా ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి అన్న. బెనిఫిట్ షో సినిమా పూర్తి అయ్యింది, ఎలా అనిపిస్తుంది సినిమా? డబుల్ స్మార్ట్, డబుల్ డోస్, ఫుల్ మాస్ మా ప్రతి ఆడియన్స్ ఫ్యామిలీ అందరూ రావాలి. డబుల్ స్మార్ట్, డబుల్ డోస్. పూరి జగన్నాథ్ అంటేనే మాస్ కి పెట్టింది పేరు. దాంట్లో ఎనర్జెటిక్ స్టార్ రామ్ని కూడా పెట్టుకొని తీసారు. సినిమా ఎలా అనిపిస్తుంది? డబుల్ స్మార్ట్ ప్రతి డైలాగు మాస్. చూస్తే సినిమా సూపర్ ఉందని టాక్ అయితే రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? అది సూపర్ సినిమా, అట్లాంటిది ఏం లేదు. మొత్తం చూస్తూనే ఉన్నారు కదా, కోమా మొత్తం సినిమా మొత్తం ఆగం చేసి పడేసిండు బాయ్. ఇస్మార్ట్ శంకర్ కి అసలు పూరి జగన్నాథ్ రాంపోతుని కాంబో డబుల్ మళ్ళీ ఇంకొకసారి కొట్టేసింది బ్రో. ఇప్పటికే చెప్తున్నా, మళ్ళీ ఇప్పటి వరకు మాకేదో ఆగం అయిపోయింది. ఇప్పటి నుంచి బ్రో చెప్తున్నా కదా, అప్పుడు ఎత్తిన కాలరు ఇప్పుడు మళ్ళీ ఎత్తుతున్నాం. ఇట్టు కొట్టేసాం అంతే, ఇట్టు కొట్టేసాం. జై రామ్. ఇప్పుడు చూసాం సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాలు విజయం సాధించవు అని ఒక పుకారు ఉంది. దాని ఏమంటారు? సీక్వెల్ మాస్ 2 కి ఒక్కడే అమ్మ మొగుడే రామ్ పోతున్నాడే. డాన్స్, మూవీ, డైరెక్షన్ మొత్తం అందరూ హ్యాపీ. హీరో హ్యాపీ, ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్షన్ హ్యాపీ, మొత్తం అసలు సినిమానే హ్యాపీ. ఒక్కటే మాట, బతికున్నంత కాలం రాపోకి ఫ్యానిజం చేస్తూనే ఉంటా. జై రాపో, జై రాపో, జై రాపో. అన్న ఒక్క మాట, సరైన డైరెక్టర్ పడట్లే కానీ, సరైన డైరెక్టర్ పడాలి కానీ మా రామాన్ని ఇచ్చిన దానికి ఎంటర్టైన్మెంట్ ఇంకా ఏ హీరో ఇవ్వలేడు.
సినిమా మాత్రం మామూలుగా లేదు. సరైన డైరెక్టర్ కావాలి. విరాట్ కోహ్లీ బయోపిక్, విరాట్ కోహ్లీ బయోపిక్ కావాలి. విరాట్ కోహ్లీ బయోపిక్.